హాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇగో మధ్యాహ్నం మా అత్తమ్మ టమాటా మొలకలు పెడుతుంది. కొనుకొచ్చిండట మా మామయ్య. ఇక్కడ నర్సరీలో కొనుకొచ్చిండు. అత్తమ్మ నర్సరీలో కొనుకొచ్చిండు. ఎన్ని మొలకలు కొనుకొచ్చిండు? ఇవన్నీ ₹1 ఒకటి ఉంటుంది. ఇగో పచ్చిమిర్చి, టమాటాలు తీసుకొచ్చిండు. మంచిగా వాటర్ పెట్టి నాటుతుంది మొలకలు. మా కమలా చూసిరా, టమాటా మొలకలు నాటుతుంది ఫ్రెండ్స్. ఏం కాదు, గట్లే ఉండాలి, మంచిగా అనుకుంటే తొందరగా. అంకరనో టింకరనో ఎట్లా ఒక రకంగా ఒక్కొక్కటే పెడుతున్నావు కదా, ఒకటే పెట్టి. కానీ సపోర్ట్గా కొంచెం పెద్ద పెరగంగానే సపోర్ట్ కట్టాలి, కట్టెలు ఇట్లా కట్టాలి. ఇగో ఫ్రెండ్స్ చూసిర్రా, పెడుతుంది టమాటా మొలకలు మా కమలవ్వ. ఇక అత్తే ఇక తెంపుతుంది, ఇక తెంపుతుంది, ఇక తెంపుతుంది. ఇక ఒక్క కాయ కూడా దొరకనియ్యేది. అమ్ముకో, ఆ బీటి మీద పోయి కూర్చో. మాకు ఒక మార్కెట్ ఉంటుంది కదా రోజు, ఆ మార్కెట్లో పోయి కూర్చుంటుంది. ఇక నిన్న నలికినాయి, అవి చూపిస్తాయి చూడండి. మొన్న నలికింది కదా, అవేంటి మెంతులు గిట్లా మొలిచినాయి. మెంతులు మొలిచినాయి కానీ కొత్తిమీరలు ఏమో అత్తమ్మ కనిపించనైతే కనిపిస్తలేవు. మెంతులు అయితే మొలిచినాయి, ఇబ్బంది ఏం లేదు. మెంతులు అయితే మొలిచినాయి మంచిగా. ఆ మెంతులు ఎట్లా పెట్టినా మొలుతాయి. ఈ మల్లె చెట్టే తెలుసా? ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. కాడమల్లెలు అంటారు వీటిని, కాడమల్లెలు, కాడమల్లెలు, కాగడమల్లెలు. ఒక నిమ్మ చెట్టు ఫ్రెండ్స్. ఇగో మా పెద్దత్తమ్మ నాకు టమాటా మొలకలు ఇస్తుంది. మరి మా మామయ్యకి తెలియకుండా ఇస్తుంది. అక్కడ పెట్టమని ఇస్తుంది. అక్కడ ఉన్నది కదా ప్లేస్ మాకు కొంచెం, అక్కడ పెట్టమని ఇస్తుంది. పెడతా, కాయలు కాస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది ఈవినింగ్ వ్లాగ్ అండి. మేము ఏం చేస్తున్నామంటే, ఇక మా పెద్దత్తమ్మ కొన్ని పచ్చిమిర్చి మొక్కలు, కొన్ని టమాటా మొక్కలు మా మామయ్య కొనుకొచ్చిండట, నాకు ఇచ్చింది ఇక్కడ పెట్టుమని. ఇగో తీసుకొచ్చి అయితే ఇక్కడ నాటుదాం అనుకుంటున్నా. ఇక్కడ మొత్తం కొంచెం చెత్తున్నది. మనం మేము మందు చల్లినాం కదా, ఆ మందు డబ్బాలల్లా ఇగో మా అత్తమ్మ గిట్లా మొత్తం పేడ పోసి, పేడ నీళ్ళు పోసి పెట్టింది. ఎందుకంటే ఇట్లా కడిగితే స్మెల్ ఇట్లా పోతుందని. అయినా దీనిలో అసలు బ్యాగ్స్లానే వచ్చినాయి కదా మందులు, దీనిలో ఏం రాలే. కానీ అయినా ఇక ఇప్పుడు దిల్లనే పోతాయి, ఈ మందిలోనే పోతాయి. ఏమైతే ఈ వాటర్ ఇళ్ళనే పోసి. అయ్యో ఎరువా? ఇది ఎరువు. పెండ అంటే ఎరువే కదరా. ఈ చెట్లను పెట్టాను. పిన్ని అవి తెంపుతుంది. చేతితో తెంపకే కత్తర్ లేదా? చేతితో తెంపుతుందా? తెంపుతున్నా నేను. ముళ్ళు కుట్టుకోవద్దు, ఏం చేయకుండా మనం ఇట్లా పట్టినాక ఏమవుతాయినా. అబ్బో, పురుగులు చూడు ఎట్లున్నాయో. పెండ మంచిగా బలం తెలుసా, చెట్లు మస్తు అయితే ఎదుగుతాయి. మంద అవసరం ఉండదు వీటికి. ఇప్పుడు ఏంది ఇళ్ళనే పెట్టుడా? ఇప్పుడు ఇళ్ళనే పెట్టాలి. జరులే సర్లే. పెండ కదరా ఇంట్లో అది కవర్లతోనే వచ్చు కదా మందు. కవర్తోనే వచ్చింది, ఏం కాదు, కవర్తోనే వచ్చింది. కానీ ఇక అట్లా పోసి పెట్టింది, ఎందుకంటే కడిగితే మంచిగా ఉంటుంది. అవన్నీ ఏం చేస్తావు? పారేసి అవి తొందర ముదిరిపోయినాయి. వంకాయ చెట్లు పీకేద్దాం అనుకుంటున్నా. పీకే అవసరం లేదు, మంచిగా నీళ్ళు పడితే మంచిగా పడుతుంది. గట్లాంటలేని పిన్ని తొందరగా ముదిరిపోతున్నాయి అవి.
అదే కానీ చిన్నగా ఉండగా తెంపుకొని అందుకోవాలి ముద్ర దాకా చూడదు. సో నువ్వు ఒకసారి ఇప్పుడు నేను ఇవన్నీ తెంపలేదా ముందు మనం ఇట్లా చిన్న ఇగో పెడుతున్నా అవు మంచిగా ఉన్నది భూమి. మెత్తగా ఎప్పుడు నానుతుంది కదా ఎప్పుడు నీళ్ళు అట్లా పెడుతుంది. నేను ఎప్పుడు నీళ్ళే ఎప్పుడు నీళ్ళు పడతాడు ఇక్కడ సోన్ గాడు. కొంచెం దాంతో కూడా గడపరగడ ఉన్నట్టుంది. ఒక అదే మంచిగా ఉంటాయి ఇంకా మంచిగా ఉన్నది తినాలి మంచిగా. రెండు పెట్టాలి ఒక్కొక్కటి పెట్టాలా? రెండు పెట్టు అది ప్లేసే లేకపోయా మనం. అది మళ్ళా పూర్తిగా ఒకటి పెడితే ఓ కమలం ఒక్కొక్కటే పెట్టింది. మంచిగానే కానీ ఏలుకోకపోతే ఇక ఏం కట్టు మంచిగా. ఇది వీకెత్తరా నాని ఇక్కడ ఇది అద్దు బంతులు ఇవి ఏంటని పెట్టుకో బయట పెట్టు పుదీనా దిక్కు పెట్టు. ఇవి ఎక్కడన్నా పెట్టుకో బయట. లేకుంటే బయట నన్ను పెట్టుకోవడం. ఎందుకంటే మళ్ళీ అవి పెద్దగా అయినాక పూలు పూసేటప్పుడు అవి కూడా వీకే బుద్ధి కాదు, మంచి అనిపించేది. గీడ పెట్టుతాయి గడ్డ మళ్ళీ రాకు. ఓకే టమాటాలు సైడ్ అడుగుతావా? షార్ట్ వీడియో పెడదాం. ఆకు మంచిగానే ఉంది కానీ ఒకటే కట్ట ఖరాబ్ ఉంది. ఒక్క కట్ట ఎందుకు? ఒక కట్ట ఇది ఏంది? అంత ఏంది ఎట్లున్నది? గింత ఒక కట్ట మొత్తం ఖరాబ్ అవుతుందా చెప్పు? ఎప్పుడు తీసుకొచ్చిన గిట్ట తీసుకొస్తావు నువ్వు. నీకు అసలు మార్కెట్కి అయినప్పుడు నువ్వు ఇవి తీసుకునేటప్పుడు వీటిని చూడవా నువ్వు? ఆ పక్క పంటలతో ముచ్చట్లు పెడతావు కదా. లోపల చూడరాదు. లోపల ఎందుకు మీద కనిపిస్తలేదా అబ్బా? లోపల చూడదట సంత్రాల నిన్ను చూసే ఇట్లిస్తారా లేకపోతే వాళ్ళు అసలు ఎట్లా ఇస్తారు నాకు అర్థం కాదు. పురుగు ఉన్నది మరి మరి ఏమన్నారు పురుగు పురుగు అంతా గలీజ్ గలీజ్ ఉంది, అంత మంచిగా లేనే లేదు. అలా ఊరెందుకు మొదలుకున్నాం ఇది అంతా సరే కానీ అది దాన్ని ఏమంటారు? నువ్వెందుకు మరి అంత ఇప్పి కుప్ప పెడుతున్నావురా పిచ్చోడా? అట్లా పోయకనాను ఇక మొత్తం ఒక కట్ట మొత్తం వేస్ట్ అయిపోయింది. అయ్యో దేవుడా, నిన్ను చూసే ఇట్లా ఇస్తారు నాకు తెలుసు. మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా. ఇంకొక డౌట్, ఇవేమన్నా తక్కువ ధరకి ఇస్తారా లేకపోతే నువ్వైతే ఎట్లాంటి తీసుకోపోతావు మరి ఇస్తారా? చూడండి ఆడవాళ్ళు అయితే మ్యానిపులేట్ చేస్తాడు అని మ్యానిపులేట్ చేస్తే అవుతావు నువ్వు అట్లా కదా. ఇగో గింత ఇదంతా వేస్టే, సగం వేస్టే అదంతా. ఇప్పుడు ఒక్క పూటకు కూడా కాదు మనకి, మనం ఉన్నవి నలుగురు మీయల్లా, మన నలుగురికి కూడా కాదు ఇది తెలుసా. 5 ఉంటే ఒక్కంతే సరిపోతుంది. కొయ్యాలి ఇడిదే మడత పెట్టి ఇటు ఇరా. కానీ ఇలా పొద్దున ఎగ్ కర్రీ చేసిన మీరే తిన్నారు, నాకైతే తినలేదు. నేను కూడా తినలేదు. అబద్ధాలు అబద్ధాలు తిన్నావు నువ్వు. చేపల కూర తిన్నా, వంకాయ చేపల వంకాయ అండి మన వంటలే. నేను ఎల్లమ్మకి ఎడ చేసిన ఇవాళ నేను ఎల్లమ్మకి చేసేదే ఉండే కానీ అక్కడికి పోయినా కదా పెద్దమ్మల దగ్గరికి. జమ్మగడ్డ సిస్టర్స్ పోయినావా? నేను పోలేదు అనుకుంటున్నా. పోయినా ఈరోజు సుమన్ టీవీ డైరెక్టా? సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చి మాట్లాడినా నేను కూడా. బిగ్గెస్ట్ డిజిటల్ మీడియా ఇన్ తెలంగాణ. బిగ్గెస్ట్ డిజిటల్ మీడియా ఇన్ తెలంగాణ. తెలంగాణ కాదు, తెలంగాణ ఇండియా కావచ్చు. తెలంగాణ అనుకుంటున్నా. ఇండియా కదా. సుమన్ టీవీలో ఒక ముసలి మొన్న మేడం లాగా మాట్లాడుతుంది. అన్ని స్టేట్లలో ఉన్నది కదా. ఎవరన్నారు? కాదు, ఏదో లాంగ్వేజ్ అన్ని స్టేట్స్ లో ఉంటది. అయితే బిగ్గెస్ట్ డిజిటల్ మీడియా ఇన్ ఇండియా. చాలా చాలా సుమన్ టీవీ వాళ్ళు అనిపించింది కానీ వాళ్ళ మళ్ళీ నీకు ఎప్పటికీ ఒక అదైపోయింది వాళ్ళకి కదా. మమ్మీ ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నావు? అది దీన్ని ఏమంటారు, బీరకాయ పప్పు మునక్కాయలు చేద్దామని అనుకుంటున్నా. చేస్తున్నా. ఇగో పప్పు నానబెట్టిన కొంచెం. ఇగో బీరకాయ, ఒకటే బీరకాయనట, 1/2 kg ఉన్నదట ఒక బీరకాయ. డాడా బీరకాయ తీసుకొని వచ్చిండు, ఒకటే బీరకాయ. ఒక బీరకాయ వస్తే గిన్ని ముక్కలు వెళ్ళినాయి, గిన్ని ముక్కలు అయినాయి. ఇగో
మొన్న తీసుకొచ్చిన మునక్కాయ ఉంటే ఒకటి ఉండే అదొకటి కడిగితే ఈ ముక్కలు తినాయి. ఇప్పుడు బీరకాయ పప్పు మునక్కాయ కాంబినేషన్లో మిక్స్డ్ కర్రీ వండబోతున్నా. అన్నం ఉడికింది, వంపేస్తే అయిపోతుంది. అయిపోయిందండి ఇది వర్క్? అయిపోలే ఇంకా అయిపోలే.